నా శుభాభివందనములు. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా మీ యొక్క రాకకు ధన్యవాదాలు. క్రిస్మస్ మెసేజ్ గురించి మనకు ఇంట్రడక్షన్లో స్టార్టింగ్లోనే ఇద్దరు పిల్లలు మాట్లాడారు, నిధి, అన్న. గుర్తున్నాయా ఆ మాటలు? క్రిస్మస్ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి రోజు, పండుగ. అది ఊరికనే బయట అలంకరణలతో కాదు, అది హృదయానికి సంబంధించినటువంటిది అని చెప్పారు, తెలియపరిచారు. ఆ తర్వాత ఒక స్క్రిప్ట్లో మీరు గమనించినట్లయితే దాంట్లో క్రిస్మస్ పండుగకు జరుపుకుంటూ ఒక కుటుంబం ఇంకొక కుటుంబాన్ని ఆహ్వానిస్తూ వారు పండుగ డిన్నర్ చేసుకుంటూ ఉంటే ఒక పెద్ద ఆవిడ వస్తుంది. పెద్ద ఆవిడ వచ్చి ఆమెకు కొంచెం అన్నం పెట్టమని అడుగుతుంది. అప్పుడు ఒక పాప ఆ డిన్నర్కు లేకుండా అక్కడ వడ్డించినటువంటి ఆహారాన్ని, భోజనాన్ని తీసుకువెళ్ళి ఆ పెద్ద ఆవిడికి పెడుతుంది. ఆ పాప పేరు తెలుసా మీకు? ఎవరికన్నా ఆ పాప పేరు గుర్తుందా? ఓకే, ఆ పాప పేరు పవిత్ర ఉండొచ్చేమో, కానీ ఈ విందులో పాల్గొన్నటువంటి వాళ్ళల్లో ఆ పాప పేరు ప్రిన్సీ కదా? ప్రిన్సేనా? అది మనం గమనించాల్సినటువంటి విషయం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జీవితంలో మనం పండుగలు జరుపుకోవడం అవసరం, ఎందుకంటే సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి పండుగగా మనం జరుపుకోవడం అది మామూలే. కానీ దానికంటే ఎక్కువగా మనం ఆలోచించాలి. బాహ్యంగా మాత్రమే కాకుండా ఆంతరంగికంగా మనం మన పండుగ జరుపుకోవాలి. అది ప్రభు ఈ లోకానికి రావటం, దేవాది దేవుడు మానవుని తాను సృష్టించినటువంటి విధంగా తిరిగి తయారు చేయాలన్నటువంటి ఆశతోటి, కోరికతోటి ఆయనే ఈ లోకంలో తన కుమారుని పంపించి ప్రభు చెప్తున్నాడు. యోహాను సువార్తలో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని. దానికోసం ఆ దేవాది దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకంలో మానవుడిగా పుట్టడం వరకే కాదు, ఆయన ఈ లోకంలో పుట్టడం అనే దానికి ఒక అర్థం ఉంది. దేవుడు మానవుని తిరిగి తనలో చేర్చుకోవాలి, తాను సృష్టించినటువంటి విధంగా తాను మారాలి అనేటటువంటి ఆలోచనతోటే ఆయన తన కుమారుని లోకానికి పంపించాడు. పంపించిన తర్వాత ఆ కుమారుడు యేసు ప్రభు నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని తెలియపరిచారు. ఆయన మార్గంలో నడిస్తే తప్పకుండా మనం ఆ ప్రేమ అనేది తెలుసుకోవచ్చు, ఆ శాంతి సమాధానాలు అనేటటువంటివి తెలుసుకోవచ్చు, ఒకరిని అర్థం చేసుకోవడం అనేటటువంటిది తెలుసుకోవచ్చు, ఒక మంచి బిడ్డగా ఏ విధంగా పెరగాలి అనేది అటువంటిది తెలుసుకోవచ్చు. కనుక ఆ క్రిస్మస్ పండుగ జరుపుకునేటటువంటి మనందరం కూడా ఒక్కసారి హృదయంలోనికి ప్రవేశించి, మన హృదయాంతరాలలోనికి ప్రవేశించి, ఎలా ఉన్నాను నేను, నా యొక్క జీవితం ఎలా ఉంది, నిజంగా క్రీస్తు ప్రభువుకు ఆయన యొక్క సందేశానికి సంబంధించినటువంటి విధంగా నా హృదయం ఉందా అనేది మనం ఆలోచించాలి. ఆ పాటలో కూడా, పిల్లలు డాన్స్ చేసినటువంటి పాటలో కూడా ఒక మాట ఉంది, ఆ ప్రభు ఎవరిని కూడా త్రోసివేయడు అనేటటువంటి మాట. ఎవరిని కూడా ఆయన త్రోసివేయడు. ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ప్రియమైనటువంటి వాళ్ళు,
అందుకే ఆయన మనల్ని అందరినీ కూడా సృష్టించాడు. అందరిని కూడా సృష్టించాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనేటటువంటిది. ఒక్కొక్కరు ఎవరు కూడా ఇక్కడ గొప్పలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను గొప్ప, నాకు గొప్ప అంతస్తు ఉంది, లేకపోతే పేరు ప్రతిష్టలు ఉన్నాయి అనేటటువంటిది అది మనందరికీ కూడా ఈ భౌతిక జీవితం వరకే. ఆ తర్వాత మనల్ని ఎవరు పట్టించుకోరు. నువ్వు ఏ విధంగా గొప్పగా జీవించావు అనేటటువంటిది ఇహలోకంలో ఉన్నంత వరకే. కానీ నిజమైనటువంటి జీవితం అనేటటువంటిది ఈ లోకాన్ని దాటిన తర్వాత మనం జీవించేటటువంటి జీవితం. దానికి మనల్ని మనం తయారు చేసుకోవాలి. అందుకే ప్రభువు చెప్పాడు, నేనే మార్గాన్ని. ఆ పరలోకంలో ఆ తర్వాతి జీవితంలో నువ్వు ఏ విధంగా ఆ ప్రభు దగ్గర ఉండబోతున్నావో దానికి మార్గం నేనే అని ప్రభువు చెప్తున్నాడు. కనుక క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ ఈ పండుగను జరుపుకునేటటువంటి సెయింట్ జేవియర్స్ స్టాఫ్ను అందరినీ కూడా, హెచ్ఎం సిస్టర్ గారిని, ప్రిన్సిపల్ గారిని అందరినీ కూడా అభినందిస్తూ ఈ గొప్ప అవకాశాన్ని మనందరికీ ఇచ్చినందుకు, ఆ ప్రభువుని గురించి మరొకసారి ఆలోచించేదానికి ఇచ్చినటువంటి ఈ అవకాశానికి వారందరికీ కూడా ధన్యవాదాలు చెల్లించుకుంటూ అందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much, Father. Thank you, Father, for elucidating the true meaning of love. Thank you once again, Father. Next on list, we have the